మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సో మెదక్ సంబంధించి నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మున్సిపల్ చైర్మన్గా రుబీనా బేగంపై ఈ నెల 2న అవిశ్వాస తీర్మానం పెట్టారు కౌన్సిలర్లు. ఈ నేపథ్యంలో అవిశ్వాస నెగ్గడంతో పదవి కోల్పోయారు రుబీనా బేగం. సో నూతన చైర్మన్గా ఆనంద స్వరూప్ షట్కర్, అలాగే వైస్ చైర్మన్గా దారం శంకర్ ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ఈ ప్రాసెస్కు సంబంధించి అంటే అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎప్పుడు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. గత మున్సిపల్ ఎన్నికల్లో, గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ వారికి మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లే అధికంగా గెలిచినప్పటికీ కూడా అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది అప్పటి బీఆర్ఎస్ పార్టీ. అయితే అప్పుడు రుబీనా బేగం ను చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని చూసి, అదే విధంగా అక్కడ అణిచివేత భరించలేక కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి సమక్షంలో. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కౌన్సిలర్లు కలిసి అప్పటి సొంత పార్టీ కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వడం, ఈ నెల 2వ తేదీన అవిశ్వాస తీర్మానంపై ఎన్నిక జరగడం, ఎన్నికల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడం అంతా జరిగిపోయినటువంటి అంశం. ఈ రోజు తాజాగా మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు కూడా కైవసం చేసుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అంటే నారాయణఖేడ్ మున్సిపల్ లోని 6వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఆనంద్ స్వరూప్ షట్కర్ చైర్మన్ గా, అదేవిధంగా దారం శంకర్ వైస్ చైర్మన్ గా కూడా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టపాసులు కాల్చి సంబరాలు జరుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మరోవైపు ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కూడా ఇద్దరికి కూడా చైర్మన్ కు అదేవిధంగా వైస్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలపడం కాకుండా ఆయన స్వయంగా వారిని సన్మానించారు, వారికి మిఠాయిలు కూడా తినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాక నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిలో జిల్లాతో పాటు పోటీ పడుతుంది. అన్ని మున్సిపాలిటీల కన్నా ఎక్కువగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి చెప్పడం జరిగింది. మున్సిపల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆయన బీఆర్ఎస్ నేతలకు గర్భగర్భంగా, అదేవిధంగా పరోక్షంగా విమర్శించారని చెప్పవచ్చు. అభివృద్ధి ఇప్పటి వరకు కుంటుపడింది. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పటికే గతంలో గత 15 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిని ఉపయోగించి నారాయణఖేడ్ మున్సిపల్ తో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి కూడా శరవేగంగా పరుగులు పెడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ కైవసం చేసి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. చైర్మన్ కాకుండా వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి తొలి విజయంగా జిల్లాలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సదాశివపేటలో కూడా చైర్మన్ ఎన్నిక జరగబోతోంది, సంగారెడ్డిలో కూడా చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. కాబట్టి మొదటిగా అయితే ఈ నెల 2న అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని మాత్రం కాంగ్రెస్ కైవసం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారందరికీ కూడా వారు సన్మానించినటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ప్రధానంగా సునీల్, నారాయణఖేడ్ లో అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి ప్రధానంగా కీలక భూమి ఎవరు పోషించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎమ్మెల్యే వైపు నుంచి వర్గీయులు ఎవరైనా ప్రోద్బలంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వారిని సమాయత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అయితే అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి కొంతమంది కౌన్సిలర్లే ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డిని సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అప్పటి అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి కూడా చాలా రోజులుగా యోచిస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఎమ్మెల్యే కూడా అక్కడ అప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉండడంతో సాధ్యపడలేదు. అయితే కొంతమంది కౌన్సిలర్లకు నిధులు విడుదల చేయడంలో అలసత్వం, అదేవిధంగా వివక్ష కొనసాగుతుందని చెప్పి కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మేము ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందే, ఖచ్చితంగా నెగ్గాల్సిందే అని చెప్పి కూడా చెప్పడంతో ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టారు అధికారులు. ఎందుకంటే చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కూడా
జిల్లా కలెక్టర్ కు కలిసి వారు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నోటీస్ ఇవ్వడం, ఎన్నిక నిర్వహించడం, ఆర్డీఓ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ నెల 2న జరిగినటువంటి అవిశ్వాస ఎన్నిక అక్కడ కూడా నెగ్గడం జరిగింది. కాబట్టి అప్పటి కాంగ్రెస్ పార్టీలో అణచివేతకు గురైనటువంటి కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయం కూడా భావించవచ్చు. సునీల్, అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చూసినా కూడా అవిశ్వాస తీర్మానం మున్సిపాలిటీలో నెగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, పూర్తి మెజార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నారాయణఖేడ్లో దాదాపుగా ఈ మున్సిపాలిటీ కవిసం కావటం కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి ప్రణాళికతో వెళ్తుంది అనుకోవచ్చా? అయితే నారాయణఖేడ్ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీ జైరాబాద్ పార్లమెంట్ కు అభ్యర్థిగా ప్రకటించబోతుంది. జైరాబాద్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ షెట్కర్ కే కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వబోతుంది అనేది దాదాపుగా ఖాయమైపోయినటువంటి నేపథ్యంలో నారాయణఖేడ్ ఆయన స్వస్థలం. నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు గతంలో కూడా. ఈ నేపథ్యంలో ఆయనకు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నారాయణఖేడ్ మున్సిపల్ పీఠంని కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి కూడా అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని రేపు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతోంది. కాబట్టి ఈ ఎంపీ ఎన్నికల్లో అదేవిధంగా ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ కు ఇది కీలకమైనటువంటి అంశం. చాలా పెద్ద ఎత్తున ఆయనకు లబ్ధి చేకూరేటువంటి అంశంగా మనం భావించవచ్చు రాజశేఖర్.